అన్‌లిమిటెడ్‌లో షాపింగ్ మామూలుగా లేదండి. చాలా రీజనబుల్ ప్రైజెస్. అసలు ప్రైజెస్ చూస్తే మీరే షాక్ అయిపోతారు. ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో చూపిస్తాను. ఒకసారి చూసేసేయండి. హాయ్ అండి. వెల్కమ్ టు కుషు త్రిషు వ్లాగ్స్. చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పెట్టేసి. ఎందుకంటే చాలా చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే ఆన్‌లైన్ బిజినెస్‌లో ఇప్పుడే మంచి బిజినెస్ జరుగుతుంది కదా! ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి. అందుకని మేము పిల్లలకి బట్టలు తీసుకోవడానికనైతే నేను అన్‌లిమిటెడ్‌కొచ్చాను. ఇది మంగమూరు రోడ్‌లో ఒంగోలులో ఉందనమాట. ఇదివరకు ఇక్కడ ప్యాంటలూమ్స్ ఉండేది. అది తీసేసి ఇది పెట్టారనమాట. కొత్త షాపు. అంటే మనం ఎప్పుడైనా ఆఫర్ ఉంది అని అనుకుంటే ఏమనుకుంటాము? ఓల్డ్ స్టాక్‌ని 50% సేల్ పెట్టారు అని అనుకుంటాం కదా! కాదు. ఇక్కడ మొత్తం ఇది న్యూ బ్రాండ్ అండ్ న్యూ షాప్ అనమాట. కొత్తగా ఓపెన్ చేశారు. అందుకని వచ్చేసాము. ఈ 799 ఉంది కదా! ఈ టీ షర్ట్ దాంట్లో 50% ఆఫ్ అంటే మనకి చాలా తక్కువకొస్తుంది కదా! ఇక్కడ చూసారా మా వాడైతే ఇవన్నీ ట్రయలేస్తా ఉన్నారు. మా వాడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన పిల్లలతో ప్రాబ్లమ్ ఏంటి అనంటే వీళ్ళు సైజ్‌కేమో చిన్నవాళ్ళే. కానీ మనకి క్లాత్‌కొచ్చేసరికి పెద్ద సైజులు తీసుకోవాల్సొస్తుంది. ఈ ఏజ్ పిల్లలందరికీ నాకు తెలిసి మాక్సిమం అదే ప్రాబ్లమ్ అవుతుంది. అంటే హైట్ సరిపోదనమాట. అందుకని మేము జెంట్స్‌లో చూస్తున్నాము మా పెద్ద బాబుకి. జెంట్స్‌వయితే చాలా బావున్నాయి కలెక్షన్ అయితే. నిజంగా 50% సేల్ అంటే అసలు 100కి కూడా టీ షర్ట్స్ ఎంత క్వాలిటీగానో ఉన్నాయి. నిజంగా చాలా చాలా బావున్నాయి. ఇక్కడైతే మా పిల్లలు చూసారా మొత్తం వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏది బావుంటుంది ఏంటి అంటే ఈ టైప్ మోడల్స్ అసలు నేను ఎక్కడా చూడలేదు. అంటే మ్యాక్స్ వాటిల్లో ఇలాంటి టీ షర్ట్స్ ఉండవనమాట. మేము ఎక్కువ ఎప్పుడు మ్యాక్స్, ట్రెండ్స్, జుడియో అలాంటి వాటిల్లో తీసుకునేది. ఫస్ట్ టైం ఇది ఎందుకో ఆఫర్ ఎక్కువ పెట్టేసున్నారు అని ఇక్కడికైతే వచ్చేసాము. మేమేంటంటే ఇయర్లీ వన్స్ ఒక్కసారి మొత్తం ఇయర్ మొత్తానికి షాపింగ్ చేస్తాము. బర్త్‌డేస్‌కి మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటాము. బర్త్‌డేకి కొంచెం స్పెషల్‌గా ఉండేది. ఆ రోజు వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని. ఇక్కడంతా బ్రాండెడ్ షర్ట్స్ ఉన్నవి. ఇవి కూడా కొన్ని ఆఫర్‌లో ఉన్నాయి. కొన్ని ఆఫర్‌లో లేవనమాట. ఇవన్నీ కొంచెం బ్రాండెడ్‌వి బాగా కాస్ట్‌లీ అనమాట. అంటే 1200 అట్లా ఉన్నాయి. అవి కూడా 1895 అట్లా ఉంది. ఈ షర్ట్ ఇచ్చి ఇవన్నీ కొంచెం యూనిక్ కలెక్షన్ అనమాట. జెంట్స్‌వే ఇవన్నీ కూడా. ఇంకా మా బాబుకైతే చాలా వరకు ఇప్పుడు టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ తీసుకున్నాము. కొంచెం ఫార్మల్ ఫ్యాంట్ కూడా ఒకటి తీసుకున్నాము. చాలా బావుంది. నేనైతే ఇవన్నీ ఆల్రెడీ షార్ట్స్‌లో కూడా పెట్టేసున్నాను. ఇక్కడ ఈ షర్ట్స్ చూసారా? ఇవి కూడా చాలా బావుంది. కింద బ్లూ కలర్ షర్ట్ అయితే తీసేసుకున్నాను. ఇవేంటంటే క్లాత్ చాలా స్మూత్‌గా ఉందనమాట. పిల్లలకి కంఫర్ట్ కావాలి అనంటే కంపల్సరీ మీరెప్పుడైనా కూడా కొంచెం ఫ్రీ సైజ్ తీసుకొని కొంచెం మెత్తగా ఉండేవే తీసుకోండి. అప్పుడు బాగా ప్రిఫర్ చేస్తారు. కింద బ్లూ కలర్ షర్ట్ ఉంది కదా! యాక్చువల్లీ అది నాకు నచ్చలేదు. మా హస్బెండ్ అయితే తీసుకున్నాడు. ఈ టీ షర్ట్స్ ఇవన్నీ ట్రయల్స్ ఏస్తా ఉన్నారు. ముందు అన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకొని, ఆ తర్వాత ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ట్రయల్‌కెళ్ళిపోతుందనమాట. అక్కడ పైన మా హస్బెండ్ ఒకటి టీ షర్ట్ తీశారు కదా! అది కూడా నేను ఆల్రెడీ తీసేసుకున్నాము. బిల్‌లో ఏయించాము. ఆరెంజ్ కలర్‌ది ఉంది కదా! అదైతే వేసుకుంటే బాలేదనమాట. చూడటానికే బావుంది. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి. టీ షర్ట్స్ అయితే అన్‌లిమిటెడ్ నిజంగా. షాప్ పేరు కూడా అందుకే పెట్టారట్టుంది అన్‌లిమిటెడ్ అని. ఇక్కడ చూసారా 299, 599 అలా ఉన్నాయి కదా! ఇవి చూడండి. 299లోనే కొంచెం మంచి బ్రాండెడ్‌లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. కొంచెం స్టైల్‌గా కూడా ఉన్నాయి. అయితే మా పిల్లలు చాలా ఇయర్స్ నుంచి ఇవి ట్రై చేయలేదు. ఈ టైప్ మోడల్స్. ఎప్పుడు రెగ్యులర్‌గా ఒకటే మోడల్ టైపు ఉండేవి. అట్లా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఇక్కడ చూసారా ఫ్లాట్ 50% ఎక్కడైనా కూడా అప్ టు అని ఇస్తారు గదా! అప్ టు అంటే అసలు ఎంతుందో అర్థమయ్యేది కాదు. ఎలాంటివి ఇస్తారో తెలీదు. ఇక్కడ అట్లా కాకుండా అన్నిటి మీద ఫ్లాట్ 50 పెట్టేస్తున్నారనమాట. కొన్ని ఫ్యాంట్స్‌కి అట్లా పెట్టలేదు. ఇక్కడ ఈ టీ షర్ట్ చూసారా ఎంత బావుందో నిజంగా చాలా చాలా బావుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌లో ఉన్న కలర్ కూడా ఇది లావెండరు. నిజంగా ఆ మోడల్ అదొచ్చేసి చూడండి 299 ఉంది. ఇట్లా 299 రాసిన వాటిల్లో ఫ్లాట్ లేదనుకుంటా. ఫ్లాట్ 50%వి ఒక సైడ్‌న పెట్టేశారు. ఇవి చూడండి ఎనకంతా ఇవి బాగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌లో ఉన్న టీ షర్ట్స్ అనమాట. నిజంగా కలెక్షన్ అయితే చాలా చాలా బావుంది. ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడికెళ్ళి తీసుకోవచ్చు. ఇది నేను ఫెస్టివల్ ముందుకి తీసుకున్నాను గదా! మళ్ళీ స్టాక్ వస్తుందని కూడా చెప్పారు మేమెళ్ళినప్పుడు. కానీ మా హస్బెండ్‌కి ఇంకా లీవ్ దొరకదు అని చెప్పేసి మేము ముందే అయితే ఇంకా ఉన్న వాటిల్లోనే తీసేసుకున్నాము. ఇక్కడ ఈ షర్ట్ తీసుకుందాం అనుకుంటే మా బాబు సైజ్ అయిపోయింది.
నిజంగా ఇది కూడా కొంచెం స్టైల్‌గా ఉంది. అందులో మా వాడు చూసావా స్పైడర్ మ్యాన్ ఉందని తెగ ఇచ్చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చూడండి కొంచెం యంగ్‌స్టర్స్ ఏసుకునేవి కాలర్ లేనివన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. 1090 అట్లా ఉంది కదా! 50% ఆఫ్ ఉంటుంది. ఇక్కడ వీటిల్లో కూడా కొన్ని షర్ట్స్ ఈ షర్ట్ తీసుకున్నాము. ఇంకొక షర్ట్ కూడా ఉంది. అది నేను తీసుకున్నాను. ఇది తీసుకున్నాము. అంటే నేను చూపించేవన్నీ ఆల్రెడీ మేము తీసేసుకున్నవే అనమాట. ఇది కూడా ఇవన్నీ ట్రయల్ ఏసాడు. ఇది నేను నా సెలెక్షన్ ఫస్ట్ మా హస్బెండ్ అస్సలు వద్దన్నారు. కానీ వేసుకున్నాక చాలా బాగుంది. నాకు నచ్చింది. ఇంకా నేను చెప్పాను నేను తీసుకుంటానని. ఇవి 4 తీసేసుకున్నాం మేము. వాడైతే ట్రయల్ ఏయటానికి వెళ్ళారనమాట. వెళ్ళొచ్చిన తర్వాత మా వారు ఇదిగో ఇది చూడు చాలా బాగుంది. ఫస్ట్ బాలేదన్నాడు. నాకు వద్దంటే వద్దన్నాడు. కానీ చాలా సూపర్‌గా ఉందనమాట. ఇది కూడా ఇదేంటో కొంచెం పెద్ద అంకుల్ వాళ్ళలాగున్నాయి అని అంటే మా వారు లేదు బావుంటాయి అయితే క్లాత్ చాలా స్మూత్‌గా ఉందనమాట. అందుకని తీసేసుకున్నారు. వీటి కిందకి ఫార్మల్ ప్యాంట్స్ కూడా తీసుకున్నారు. ఈ షర్ట్ కూడా చాలా బావుంది. మా బాబు ఇవి ఎప్పుడో ఒక్కటే తీసుకునేది. అలాంటిది ఈసారి ఎందుకో ఈ షర్ట్స్ ఎక్కువ తీసుకున్నాము. ఎందుకంటే కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో ఉంది. అండ్ కొంచెం స్టైల్‌గా ఉన్నాయని. ఇదైతే నాకు అంకుల్‌ది ఉన్నట్టే ఉంది. నాకు అస్సలు నచ్చలా. కానీ మా హస్బెండ్ బావుంది, బావుంది అని తీసుకున్నారు. ఈ టీ షర్ట్ కూడా చాలా బావుంది. ఈ టైప్ అసలు ఈ కలర్స్ వాడలేదనమాట. బ్లాక్ కూడా. బ్లాక్‌లో ఏమన్నా బొమ్మలు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళము. ఇదిగోండి ఈ ఆరెంజ్ షర్ట్ ఇదైతే అస్సలు బాలేదు. అంటే చూడటానికి బావుంది కానీ వేసుకుంటే లుక్ రాలేదనమాట. అందులో ఇవి ఫ్రీ సైజ్ అనమాట. ప్లస్ సైజ్‌లో కూడా ఉంటాయంట పిల్లలకి. ఇది తీసుకున్నాడు. ఇది చాలా బావుంది ఈ టీ షర్ట్. సింపుల్‌గా ఇది తీసేసుకున్నాం మేము. ఇది బాలేదు. నేనన్నాను పెద్దవాళ్ళలాగుందని. ఈ ప్యాంట్ తీసుకున్నాము. జాగర్స్ ప్యాంటు. ఎప్పుడైనా పిల్లలకి జాగర్స్ తీసుకున్నామంటే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళకి కింద పడిపోకుండా ఉంటుంది. ఒకవేళ పొడుగైనా కూడా కిందకి దిగిపోకుండా ఉంటుంది. ఇదైతే నిజంగా చాలా మంచిదనమాట పిల్లలకి. ఎందుకంటే అట్లా కింద పడిపోకుండా ఉండడానికి. ఇంక చూసారు కదా! ఇదైతే తీసుకున్నాము. ఇదైతే ఆఫర్ ఏం లేదనుకుంటాను. అక్కడ ఉన్న ప్రైజే పడింది. అది వచ్చేసి ఎంతో పడిందండి. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి జాగర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫార్మల్ ప్యాంట్ కూడా వేసుకున్నారనమాట. ఆ ఫార్మల్‌ది వచ్చేసి ఏందంటే ఇక్కడ టైట్ అయింది. బాగా లూజ్ అయిపోయింది. బెల్ట్ పెట్టుకున్నా కూడా వాడికి ఇంకా కొంచెం లూజ్ అనిపిస్తుంది. అంటే వీళ్ళు అప్పుడే బెల్ట్ పెట్టుకోలేదు కదా! అందుకు. ఇక్కడ మా చిన్నోడు చూసావా అన్నీ వాడికే కొనండి, వాడికే చేయండి అని గోల గోల చేస్తున్నాడు. ఎందుకంటే పిల్లలు పేషెన్సీగా ఉండరు కదా! షాపింగ్‌కొచ్చినప్పుడు. వాడిది కూడా నావి చూడండి, నావి చూడండి, నాయి షాపింగ్ చేయండి అని గొడవ చేస్తున్నాడనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా పార్టీ వేర్‌లో కొంచెం ట్రెడిషనల్ వేర్ ఉంటుంది కదా! పైజామాస్ అలాంటివి కూడా ఉన్నాయి. అవైతే మేము వెళ్ళాలనుకోలేదు. నిజంగా చెప్తున్నానండి. ఎవ్వరైనా పిల్లలకి తీసుకునేటప్పుడు కంఫర్ట్‌వి తీసుకోండి. సెట్స్ తీసుకున్నామంటే వాళ్ళు వేసుకోరు. ఇవి ఇంకా సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్‌లో ఓన్లీ లేడీస్‌వి ఉన్నాయి. గర్ల్స్, చిన్న పిల్లలవి అన్నీ ఉన్నాయి. కొంచెం ప్రైస్ రీజనబుల్ అనిపించింది. బట్ నేనైతే తీసుకోలేదు. ఒక్కడు కూడా నేను తీసుకోననమాట. ఆన్‌లైన్‌లోనే ఎక్కువ పర్చేజ్ చేస్తాను నేను. ఇంకా చూసారు కదా! ఇక్కడ మొత్తం 50% సేల్ అవే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకా జెంట్స్‌ది కూడా ఉందనమాట. ఇంకా పై ఫ్లోర్ వచ్చేసి థర్డ్ ఫ్లోరు ఓన్లీ కిడ్స్ అనమాట అబ్బాయిలవి. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఈ టీ షర్ట్ తీసేసుకున్నా నేను. ఇంకోటి లావెండరు వెనక టెడ్డీ బేర్ వస్తుంది. చాలా బాగుంది అది కూడా. ఇక్కడ ఎందుకో కొంచెం వాటిల్లో బ్రాండెడ్ అంత బాలేవనిపించింది. సైజెస్ కూడా లేవు. పాపం ఇది మా వాడు ఇష్టంగా తీసుకున్నాడు. నేనే ఇంక బయట పడేసాననమాట. వద్దులే ఆల్రెడీ వాడికి ఒకటి అట్లాంటిది ఉంది అనమాట హుడీ టైప్‌లో. ఇట్లా పైన టోపీ వచ్చింది. కానీ అది వేసుకోవట్లేదు. ఓన్లీ వింటర్ అప్పుడే వేసుకుంటా ఉన్నాడు. అందుకని ఎందుకు మనీ వేస్ట్ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉందన్నమాట. ఈ టీ షర్ట్ బానే ఉంది కానీ బట్ మా వారు అంత లుక్ రాలేదని అనిపిస్తుందన్నారు. ఇంక ఈ టీ షర్ట్ అయితే తీసుకున్నాము. ఇది కొంచెం బావుంది. కానీ ఎందుకో ఈ చిన్న పిల్లలవి కొంచెం అంత క్వాలిటీ అనిపించలేదు మా వారికి. మా వారు వేరే షాప్‌లో చూద్దామా అని అన్నాడు. బట్ నేనైతే ఊరుకోలేదనమాట. ఇక్కడే తీసుకో అంటే ఆఫర్ ఉంది కదా అని వీటిలో అయితే ఒక 5, 6 తీసుకున్నాము. ఎందుకంటే రెగ్యులర్‌గా బావుంటాయని. ఈ టీ షర్ట్స్ ఉన్నాయి చూసారా? ఇవి కూడా ఒక 5 తీసుకున్నాము. ఓన్లీ 100 రూపీస్ అట్లా పడుతుందని ఆఫర్‌లో ఉన్నాయన్నమాట. పిల్లలకి రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయడానికి
వేసుకోవడానికి బాగుంటాయని మొత్తం టోటల్ బిల్ అయితే 12,000 అబోవ్ అయ్యింది. అయితే కలెక్షన్ నిజంగా చాలా బాగుంది. చాలా బట్టలు కూడా వచ్చేసాయి. మా పిల్లలవి అయితే నిజంగా ఏంటంటే మేము ఇయర్లీ వన్సే తీసుకుంటాం. మళ్ళీ మళ్ళీ షాపింగ్ చెయ్యం కాబట్టి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.